శ్రీరాంపూర్ ఓసి మైన్ చూడటానికి వచ్చాము. ఇక్కడికి ఓపెన్ కాస్ట్ మైన్ ని మీ అందరి సమక్షంలో ట్రాన్స్పరెంట్ గా అందరి సమక్షంలో ఈ మైన్ పరిసరాలు పరిశీలించడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినరల్ అంటే తొవ్విన బొగ్గు సంబంధించినటువంటి దాని పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి సేఫ్టీ మెజర్స్ కూడా, ఇటువంటి వచ్చిన లెక్కలెంత, పోయేదెంత, ఏడు నుంచి సప్లై చేసేదెంత, రోజు స్టాక్ ఎక్కడ పెడతారో దాని సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీ అందరి సమక్షంలోనే ప్రజలకు తెలియాలి అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఓపెన్ హౌస్ లాగా ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చాలా సంతోషం. వీళ్ళను శ్రీరాంపూర్ ఓసి మైన్ సంబంధించి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ప్రకారం దాదాపు 28 సంవత్సరాలు మైన్ పనిచేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మైన్ ఇది. దీంట్లో గ్రేడ్ 8, గ్రేడ్ 10, గ్రేడ్ 11 కోళ్లు అందుబాటులోకి వస్తూ ఉంది. ఈ సందర్భంగా నేను మా సిఎండిని, డైరెక్టర్ ని, ఇక్కడ ఉన్నటువంటి జిఎంస్ ని, లేకపోతే ఈ మైన్ సంబంధించిన డైరెక్టర్, మేనేజర్, ఇన్ఛార్జ్ అందరికి కూడా కొన్ని సమాచారం తెలుసుకోదలుచుకున్నాను. ఇక్కడ కోళ్ళు ఉత్పత్తి అయ్యేటువంటి కోళ్ళు సంబంధించి ఉత్పత్తి అయిన కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెడుతుంది. 1 కేజీ కోళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టినా మీరు ఎన్ని మెట్రిక్ టన్నులు తీసినా దానికి సంబంధించిన స్టాక్ ఎక్కడ పెడతారు, అట్లాగే ఆ స్టాక్ లో నుంచి ఏ రకంగా రికార్డ్స్ ఎంట్రీ చేసుకుంటారు, అక్కడ నుంచి కోళ్ళు ఎక్కడికి సప్లై చేస్తారు అనేటువంటి సమాచారాన్ని కొంచెం నేను మీ నుంచి తెలుసుకోదలుచుకున్నాను. దయచేసి ఏ రకంగా చేస్తారు తెలియజెప్పగలరా? సార్ నమస్కారం సార్, నేను శ్రీనివాస్ జిఎం ఎస్ఆర్పి. ఇక్కడ ఎస్ఆర్పి ఓసీలో కోల్ ప్రొడక్షన్ అనేది మనకు షెవెన్ డంపర్ కాంబినేషన్లో ఆ టెక్నాలజీతో చేస్తాము. ఈ మైన్కు డైలీ టార్గెట్ వచ్చేసి 10,000 టన్నులు. ఈ 10,000 టన్నులు ఏదైతే మనకు షిఫ్ట్ వైజ్ ప్రొడక్షన్ అంటే ఒక షెవల్ ఎంత ఓలి తీసింది, ఎంత కోల్ తీసింది అనేది రికార్డ్ అవుతుంది. ఇది శాప్లో రికార్డ్ అవుతుంది. షిఫ్ట్ వైజ్, తర్వాత డే వైజ్, తర్వాత మంత్ వైజ్ కూడా రికార్డ్ అవుతుంది. ప్రతిదానికి కూడా ఒక లెక్క ఉంటుంది. సో వచ్చిన బొగ్గును మనం క్వారీ నుంచి తీసుకొచ్చిన బొగ్గుని క్వారీలో ఉన్న ఇన్పుట్ క్రషర్స్ ద్వారా మనం క్రష్ చేసి బెల్ట్స్ ద్వారా పైకి వచ్చిన తర్వాత పై నుంచి ప్రీవేవింగ్ ద్వారా మనకు బ్యాగ్ అండ్ లోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎస్టీపీపీ కానీ లేకపోతే అదర్ కంపెనీస్ కానీ మనం రోడ్ మోడ్ ద్వారా కూడా పంపిస్తాం. అట్లాగే కొంత డిస్పాచ్ లేనప్పుడు ఏం చేస్తామంటే మనం పైన కూడా స్టాక్ చేస్తాం. ఈ పైన సర్ఫేస్ లో స్టాక్ చేస్తాం కోళ్ళు గ్రేడ్ వైజ్, G8 ఒక దగ్గర, G9, G10 ఒక దగ్గర, G11 ఒక దగ్గర, అట్లా సర్ఫేస్ లో స్టాక్ చేస్తాము. అట్లాగే క్వారీలో ఉన్న లోపల కూడా స్టాక్ చేస్తాము. ఎప్పుడైనా మనకు రైనీ సీజన్లో కానీ లేకపోతే మనకు డిస్పాచ్ ఎక్కువ చేయాలనుకున్నప్పుడు కానీ మనం ఆ స్టాక్ కోల్ని లిఫ్ట్ చేసి డిస్పాచ్ చేస్తాం. ఎక్కడైతే మన కస్టమర్స్ ఉన్నారో మా కస్టమర్స్ ఈ మైన్కి వచ్చేసి ఎస్టీపీపీ ఉంది, అట్లాగే తర్వాత ఎన్టీపీసీ ఉంది, తర్వాత మహాజన్గా ఉంది, తర్వాత అదర్ కంపెనీస్ కేపీసీఎల్ ఉంది. ఇట్లా డిఫరెంట్ ఆస్పార్ దాని రిక్వైర్మెంట్ బట్టి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మేము కోల్ అనేది డిస్పాచ్ చేస్తాము. ఎక్కడ కూడా తర్వాత వ్యాగన్స్ ఆల్రెడీ శాప్ లో ఉంటుంది, అది రికార్డ్ అవుతుంది, అది కోల్ వాళ్ళ కస్టమర్స్ వెళ్ళిపోతుంది. సిస్టమేటిక్ అప్లికేషన్ అది రికార్డు ప్రతిదీ మనకు రికార్డింగ్, ప్రొడక్షన్, డిస్పాచ్ ఇవన్నీ కూడా అయితే అట్లాగే ఈ రోడ్ ద్వారా పంపే వాటికి కూడా అన్నిటికి కూడా మన కోల్ నియర్ బై సిఎస్పి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళేటప్పుడు కానీ అట్లాగే ప్రైవేట్ పిహెచ్డి లారీస్ అంటే కెమికల్ కంపెనీస్ వాళ్ళకి కానీ లేకపోతే ప్రీ కంపెనీస్ వాళ్ళకి కానీ బయటకు వెళ్ళే వాటికి కూడా వీటన్నిటికీ మన జీపీఎస్ ఉంటుంది. ఆ జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషన్స్ ఆ సిమ్తో ఉంటుంది. మనకు ఆ ట్రాకింగ్ జియో ఫెన్సింగ్ పెడతాము. అంటే మన సిహెచ్పి వాటికి ఉంటుంది. ప్రైవేట్కి అయితే మనం అక్కడనే చూసేసి దాన్ని చెక్ చేసుకొని పెడతాం. కాబట్టి మనకు రూట్ డివియేషన్ అయినప్పుడు ఆ జియో ఫెన్సింగ్ దాటి లారీ వెళ్ళినప్పుడు వెంటనే సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి, జనరల్ మ్యాన్కి, తర్వాత ప్రాజెక్ట్ ఆఫీసర్ కన్సల్ట్కి, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్కి అలర్ట్స్ వస్తే వెంటనే వాళ్ళ సంబంధించిన వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఆ లారీని అట్లా ఆపడం జరుగుతుంది. మీ దగ్గర ఉత్పత్తి బొగ్గు 1 కేజీ బయటికి పోవాలన్నా మీ దృష్టిలో లేకుండా బయటకు పోవడానికి అవకాశం ఉందే? లేదు సార్, అసలు లేదు. థెఫ్ట్ కానీ ప్రిఫరేజ్ కానీ ఎటువంటి అవకాశం లేదు. ప్రతిదీ కూడా ప్రాపర్ రికార్డింగ్ ఉంటుంది, ప్రాపర్ అకౌంటింగ్ ఉంటుంది. సో
సో పోల్ అనేది బయటకు వెళ్ళే అవకాశం 100%. జియో ఫెన్సింగ్ అంటే ఏంటి? జియో ఫెన్సింగ్ అంటే ఇప్పుడు ఏదైతే మనం ఒక లారీ అంటే ఇక్కడ లోడ్ చేసిన లారీ, మైన్లో లోడ్ చేసిన లారీ ఇక్కడ నియర్ బై సిహెచ్కి వెళ్ళినప్పుడు ఏదైతే ఆ రూట్ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుందో ఆ రూట్ని వెంబడి అంటే రోడ్ నుంచి 5 మీటర్స్ అటు ఇటు ఏం చేస్తుంటే మనం కోఆర్డినేట్స్ తీసుకుంటాం. అక్కడి వరకు తీసుకొని దాన్ని మ్యాప్ చేస్తాం. చేసినప్పుడు ఈ లారీ ఆ రూట్లోని ఆ కోఆర్డినేట్స్ మధ్యలోనే వెళ్ళాలి. అది ఒకసారి ఆ దాటి జియో ఫెన్సింగ్ దాటిందంటే వెంటనే అలర్ట్ వచ్చేస్తుంది. సో ఇది అందులో పెట్టే సిమ్ జీపీఎస్ ద్వారా మనకు వచ్చేస్తుంది, ఆ రికార్డింగ్ అవుతుంది. ఈ సిస్టమ్స్ అన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి? ఈ జీపీఎస్ అనేది దాదాపు 10 years కింద నుంచే ఉంది. ఏ సంవత్సరం నుంచి ఉన్నాయి అందుబాటులో? జీపీఎస్ దాదాపు 2015 నుంచే ఉంది. ముందు నుంచి ఉంది. సో అప్పటి నుంచి కూడా ఇదే సిస్టమ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే సిస్టమ్. సో ఈ యొక్క బ్లాక్ లోనైనా మొత్తం సింగరేణి టోల్ బ్లాక్స్ అన్నింటిలో కూడా ఇదే సిస్టమ్ సార్? అన్నిట్లలో ఉంటుంది. కోల్తో పాటుగా శాండ్, యాష్, బ్రీటింగ్ కూడా ఆ లారీలో కూడా జీపీఎస్ సిస్టమ్ ఉంది. అక్కడ కూడా ఫిల్టరేజ్ కాకుండా ఆ సిస్టమ్ అది కూడా మాట్లాడుతుంది. కోల్ అనేది ముందు నుంచి ఉంది, శాండ్ అనేది తర్వాత వచ్చింది. డైరెక్టర్ దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్స్ వీటన్నిటి చూసేది ఎవరు? ఈ స్టాక్, సాఫ్ట్వేర్, ఈ ప్రొటెక్షన్ అంతా చూసే డైరెక్టర్ ఐటీ డిపార్ట్మెంట్. మీకు అవగాహన ఉంటే చెప్పండి. ఆపరేషన్ డైరెక్టర్ ఆపరేషన్. అవును సార్, నేను డైరెక్టర్ ఆపరేషన్. ఇంట్రడక్షన్ చేసి చెప్పండి. డైరెక్టర్ ఆపరేషన్ సార్. అయితే మనం కోల్ ఫస్ట్ రైలు మార్గంలో పంపిస్తుంటాము. దాంట్లో 93% కోల్ మన సింగరేణిలో ప్రొడ్యూస్ అయ్యేదంతా కూడా మనకి పవర్ సెక్టర్స్కి వస్తుంది. సో పవర్ సెక్టర్స్కి వెళ్ళేది మ్యాక్సిమం మనకి రైల్ దాకా వెళ్తుంది. కొంత మనము బీటీపీఎస్ మణుగూరులో కానీ, నెక్స్ట్ మన కేటీపీపీ ప్రాంతాల్లో కానీ రోడ్ మార్గంలో వస్తుంది. సో దానికి ఏంటంటే మనము రైల్లో లోడ్ చేసేది కూడా అది కూడా మన రైల్వే ఫాయిల్స్లో ఎంటర్ అవుతుంది. ప్రతి వ్యాగన్లో ఎంత కొవ్వు లోడ్ అవుతుంది కూడా ఫాయిల్స్ రైల్వే వాళ్ళ దాకా ఎంటర్ అవుతుంది. డెస్టినేషన్ కూడా వాళ్ళే చేస్తున్నారు. సో అది మనము ప్రతి టన్ను లోడ్ అయ్యేది మన ప్రీవే బిన్ అంటే ముందే దాంట్లో ఎంత లోడ్ చేస్తున్నది వెయిట్ అయిన తర్వాతనే వ్యాగన్లో లోడ్ అయ్యింది. వ్యాగన్లో జరుగుతుంది. రోడ్ మార్గంలో పోయేదానికి మనము ఆల్రెడీ ప్రతి లారీ కూడా చెక్ పోస్ట్ దాటే వెళ్ళాలి సార్. చెక్ పోస్ట్ దగ్గర మన వాచ్మెన్ ఉంటాడు. దాని తర్వాత బ్లూ బ్యాగ్ ఉంటుంది. తర్వాత రీడ్ చేస్తుంది, RFI రీడర్ ఉంటుంది. అది ఆ లారీని రీడ్ చేసిన తర్వాత వీళ్ళు చెక్ చేసిన తర్వాతనే లారీ బయటకు వెళ్తుంది. దాని తర్వాత లోడ్ ఎంత అన్నది కూడా చూడడానికి పెద్ద దాని దగ్గర ఒక CC కెమెరా ఉంటుంది. కెమెరాలో కూడా కన్వర్ట్ ఉంటుంది. మళ్ళీ లారీ కూడా అన్లోడింగ్ దగ్గర పోయినప్పుడు కూడా సేఫ్ సిస్టమ్ ఉంటుంది సార్. అది పూర్తిగా అన్లోడ్ అయిందా లేదా అన్నది మళ్ళీ రిటర్న్లో కూడా వచ్చేటప్పుడు దాంట్లో చెక్ చేస్తారు. అంటే అందులో మళ్ళీ ఫోన్ మిగిలిందంటే మళ్ళీ వెనక్కి పంపించి అన్లోడ్ చేస్తారు సార్. మనం